2009 సెప్టెంబర్ 2 ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు హఠాత్ మరణం. ఆ వార్త విన్న ప్రతి ఒక్కరి హృదయం ఒళ్ళు గుగురు పుట్టింది. ఆ సమయంలో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. మన ప్రజలందరికీ ఒక మార్గదర్శకుడు కావాలి, పార్టీకి ఒక స్థిరమైన నాయకత్వం అవసరం. అంతా శోకంలో ఉన్నప్పుడు, అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఒక అడుగు ముందుకు వేసి నాయకత్వ బాధ్యతలను తీసుకున్నవాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒక సాధారణ నియోజకవర్గం నుంచి వచ్చిన ఒక అభివృద్ధి ప్రియ నాయకుడు. కాలికిరి అనే ఒక చిన్న పట్టణం నుంచి వచ్చి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన గొప్ప నాయకుడు. ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచి అసెంబ్లీలో స్పీకర్గా నిబద్ధతతో పనిచేసిన ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రం అసలు కథ మొదలైంది. తెలంగాణ ఏర్పాటు ఉద్యమం చివరి దశకు చేరింది. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా విడిపోయింది. జగన్ గారు పార్టీని విడిచారు. ఎంఐఎం పార్టీ ప్రెషర్ పెరిగింది. అసెంబ్లీలో గందరగోళం. అలాంటి అల్లకోల పరిస్థితుల్లో రాష్ట్రానికి బలంగా నిలబెట్టిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు ఆయన్ని ప్రజలందరూ మర్చిపోవచ్చేమో గానీ చరిత్ర మర్చిపోదు. తెలంగాణ డివిజన్ సమయంలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అవుతుంటే అసెంబ్లీలో దానికి కౌంటర్ గా రిజల్యూషన్ పెట్టిన ఘనత ఆయనదే. 3 నుంచి 4 లక్షల మంది రోడ్ల పైన వస్తుంటే వారు ఢిల్లీ కనబడటం లేదు. వాళ్ళు కండ్లు మూసుకున్నారు. వారికి ఉద్యమం, ప్రజా ఉద్యమం కనపడకన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి చెందుతూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని ఎదిరించిన ఏకైక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒక పక్క జగన్ గారి ఇష్యూలో పార్టీ పునాదే తలకిందులైపోతుంది. తెలంగాణ డిమాండ్ పెరిగింది. ఎంఐఎం కౌంటర్ రాజకీయం పెరిగింది. అటు పార్టీ లోపల, ఇటు రాష్ట్రం లోపల ఒక కుదుపు. ఎక్కడ చూసినా ఏం చూసినా గందరగోళం. అసలు ఏమవుతుందో ఏం అర్థం కాలేదు జనాలకి. ఏమైనా సరే ఒక కల్మషం లేని వ్యక్తిత్వంతో అటు పార్టీ గౌరవం, ఇటు ప్రజల అభివృద్ధిని తీసుకొచ్చారు. నేను దాన్ని చేస్తా తప్ప ఎవరిపైన ద్వేషం గాని, ఎవరిపైన వ్యక్తిగత కక్ష గాని, ఎవరిపైన కక్ష కట్టి మనం జైలుకు పంపించాలనే ఉద్దేశం. ఎంఐఎం పార్టీని వ్యతిరేకించడం అంటే, గట్టిగా మాటలు చెప్పడం అంటే పెద్ద విషయమే. అసెంబ్లీలో వారి వైఖరిని బహిరంగంగా బలంగా ఎదుర్కొన్నారు. ఆ విషయంలో ఆయన ఘనత చర్చించాల్సిందే మనందరం. ఒకరొక ముఖ్యమంత్రి అవ్వాలంటే అవి చేసేస్తాం, ఇవి చేసేస్తామని మాటలు చెప్తారు అందరూ, కానీ ఆయన అన్నిటినీ అమలు చేసి చూపించారు. ఇప్పుడు మనందరం హైదరాబాద్ మెట్రో ఎక్కుతున్నాం కదా. ఆ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. మున్సిపాలిటీలైన పీలేరు, కాలికిరి పట్టణంగా ఎదిగేలా చేశారు. కేంద్ర బలగాల శిక్షణ కోసం కాలికిరిలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశారు. పల్లెల్లో 132 చెరువులు పునరుద్ధరణ చేసి రైతులందరికీ నీటి వనరులు అందించారు. 298 పనులకు 80 కోట్ల విడుదల చేసి గ్రామీణాభివృద్ధికి పెద్ద దిక్కు చూయించారు. 400 kV సబ్స్టేషన్ విద్యుత్లో రెవల్యూషన్ తెచ్చారు. 100 పడకల ఆసుపత్రితో ప్రజారోగ్యాన్ని కాపాడారు. ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన దృష్టి పెట్టారు. హాస్టళ్ల నుంచి ఆసుపత్రుల వరకు కొత్త స్థాయికి తీసుకువెళ్లారు. ఒక గొప్ప నాయకుడి విలువ అతను పదవి నుంచి దిగిపోయాకే అర్థమవుతుందంటారు కదా, అది నిజమే అని కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాక అర్థమైంది నాకు. ఆయనలాగా గట్టిగా మాట్లాడే క్లారిటీ ఉన్న నాయకుడు తర్వాత కాలంలో ఎవరు కనిపించలేదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు కానీ ఒక్కొక్కసారి ప్రజలు నేతని గుర్తించడంలో ఆలస్యం చేస్తారు, కానీ చరిత్ర మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. తెలంగాణ వ్యవహారంలో కూడా కాంగ్రెస్ కి ఎదురుగా పార్టీకి మించి ప్రజల గొంతును వినిపించిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కళాశాలలు, స్కూళ్ళు, సబ్స్టేషన్లు, అంగన్వాడీలు ఇవన్నీ పల్లె ప్రాంతాల్లోకి తీసుకువెళ్లిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కళాశాలల ద్వారా ఎంతో మంది యువతికి భవిష్యత్తు మార్గం చూపిన నాయకుడు. కలికిరి, పీలేరు లాంటి గ్రామాలు పట్టణాలుగా మారి ఆయన వల్ల ఈరోజు పటిష్టంగా కనిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక నిబద్ధత ఉన్న నాయకుడు. పార్టీకి విధేయత, ప్రజలకు అభివృద్ధి, రాష్ట్రానికి బలం అందించిన నాయకుడు. ఈరోజు ప్రజలు ఆయన విలువని గుర్తించాలి. ఎందుకంటే అప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ నేటికి అక్షరాలా నిజమవుతున్నాయి. ఒక విజనరీ ఉన్న నాయకుడు ఆయన. ఈ కథ కేవలం ఒక నాయకుడి గాథ కాదు, ఇది ప్రజలందరికీ తెలియాల్సిన ఒక నాయకుడి జీవిత కథ. జై కిరణ్ కుమార్ రెడ్డి గారు. మీ సేవలు తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు.